తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఈ నెల 18 నుండి జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ పోస్టర్లను సోమవారం కళాశాల మైదానం నందు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు కూటమి నాయకులు ఆవిష్కరించి ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి పని జాగ్రత్తగా చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి ఆమె పర్యవేక్షిస్తున్నారు. సూలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎలాంటి క్రీడలు నిర్వహించాలి, స్టాల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, స్టేజ్ ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చించి పనులను ప్రారంభించారు. ఈ విషయంపై నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గట్టి చర్యలు నిర్వహించాలని ఆమె తెలియజేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 2001లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రారంభం చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసే ఫ్లెమింగోస్కి మనం ఆదరిస్తూ వాటికి ఒక పండగ చేసుకుంటే బాగుంటుంది. మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ ఫ్లెమింగోని చూసి ఆనందపడతారు. ఒక ఆట విడుపుగా 3 రోజుల పాటు వివిధ నిష్ణాతులు ఈ బర్డ్ సెంచరీ గురించి కానీ, వైల్డ్ లైఫ్ గురించి కానీ, లేదా నేచర్ గురించి కానీ, లేదా సైన్స్ సంబంధంగా సైంటిస్టులు కానీ పిల్లలంపించి వాళ్ళ ద్వారా విద్యార్థులకు ఒక ఉపన్యాసాలు ఇప్పించి పిల్లలకి మంచి విజ్ఞానాన్ని అందించేదానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు కానీ, లేదా సూలూరుపేట నియోజకవర్గం అదేవిధంగా తమిళనాడు ప్రాంతం నుంచి కూడా వచ్చేసిన ప్రేక్షకులకి ఆనందింపజేసేదానికి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మరి ఆటలు పోటీలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉండేది. కానీ గత 4 సంవత్సరాల నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క ఊసే లేకుండా పోయింది. మరి ఎంతోమంది ఈ బర్డ్స్ని అభిమానించేవాళ్ళు, మరి అదేవిధంగా ఫ్లెమింగోస్ యొక్క ఆవశ్యకత తెలిసిన వాళ్ళంతా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరపడం లేదనే ఆలోచనలో ఉన్నారు. ఈసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో, ఆయన ఆదేశాలతో మన శాసనసభ్యురాలు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వరన్ గారు బాగా చొరవ తీసుకొని మరి ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఆయన అంగీకరించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు కోరిన వెంటనే ఆయన కూడా అంగీకరించి ఫండ్స్ రిలీజ్ చేస్తామనడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి అన్ని ఏర్పాట్లలో నేను ముందుంటానని చెప్పని కూడా ఆయన తెలియజేయడం, అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఒక తలంపు ఆలోచన ఇవ్వడం, మరి అన్నీ కలుపుకొని ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ని మరి ఆమె చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అంగరంగ వైభవంగా చేయాలి, మంచి ఆహ్లాదాన్ని ఇవ్వాలా, ప్రేక్షకులకి కానీ పట్టణ ప్రజలకు కానీ మంచి వినోదాన్ని ఇవ్వాలని చెప్పని కార్యక్రమం చేయాలని ఉండారు పట్టుదలగా. మరి ఈ విషయంలో అధికారులు అదేవిధంగా పట్టణ ప్రజలు మరి ఇచ్చేసే ప్రేక్షకులు అందరూ కూడా సహకరించి ఒక క్రమబద్ధతతో ఉండి శాంతియుతంగా మన కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అంతా నేను మనవి చేసుకుంటూ, మరి ఈ సందర్భంగా నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కోరిన వెంటనే మన సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్మారపాలెం రోడ్డు 4,30,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మంజూరు చేయడం చాలా సంతోషమైన విషయం. నిజంగా శాసనసభ్యురాలు గారు మంచి పట్టుదలతో
అభివృద్ధి ధ్యేయంగా, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025 జనవరి 18, 19, 20 తారీఖుల్లో మనం సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. గత 4 ఏళ్లుగా జరగని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మొదట తెలుగుదేశం ప్రభుత్వంలో, అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జనాలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్డ్గా జరిపించాలనుకుంటున్నాం. దీనికి 5 ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది. ఒకటి నేలపట్టు, ఇంకోటి బీవీ కండ్రిగా, అటకాంతిప్ప, బీవీపాలెం, అలాగే గ్రౌండ్, అలాగే శ్రీ సిటీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు, అధికారులు అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి మేమందరం కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మంచిగా జరగబోతున్నాం. అలాగే పోలీస్ సిబ్బంది కానీ అధికారులందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటుంది, తిరుపతిలో జరిగిన ఇష్యూ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ అవకాశం కల్పిస్తాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.